వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం. మీరు ఎప్పుడైనా ఒక చిన్న పాపని కూడా నీకేం కావాలి అంటే సక్సెస్ అని చెప్తుందండి. అంటే ఓ చిన్న గేమ్ తన ఫ్రెండ్తో ఆడుతోంది అనుకోండి, అది తనే గెలవాలి అంటే విజయం వైపే మనసు ఎప్పటికప్పుడు చిన్నప్పటి నుంచి మనం మరణించే వరకు కూడా కోరుకుంటూనే ఉంటుంది. కాకపోతే విజయం అనేది మనం నిర్ణయించుకున్న దాన్ని బట్టే మనం పొందుతాం. ఇదేంటి ఇలా అంటారు, మేము అన్నీ చేసినా సరే సక్సెస్ని సాధించలేం కదా అని మీరు అడగవచ్చు. అంటే ఒక సక్సెస్ సాధించాలి అంటే ముందు మనస్సులో గట్టిగా ఆ సక్సెస్ని మీరు కోరుకోవాలి, ఆ సక్సెస్ వైపు దృష్టి పెట్టాలి. దానికి చేయవలసిన పనులన్నీ ముందుగా, ఆ తర్వాత కూడా పోటీ పడకుండా ఎవరో చేస్తారు అని అనుకోకుండా నిర్విఘ్నంగా పూర్తి చేయాలి. సరే, అంటే ఒక బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి, దాని పూర్వాపరాలు, దాని ఎంత డబ్బు అవసరం అవుతుంది, ఏ విధంగా డబ్బుని మనం మొబిలైజ్ చేయాలి, తర్వాత ఎంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి, ఏ ఎంప్లాయీకి ఏ బాధ్యతని అందచేయాలి, ఇవన్నీ కూడా చాలా ముందుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేసుకోవాలి. చాలామంది ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారండి, అక్కడ వరకు సూపర్ సక్సెస్ వాళ్ళకి. కానీ ఆ తర్వాత దృష్టి పెట్టాల్సినది దేని మీద అంటే వస్తున్న రెవెన్యూ మీద. మీరు ఎక్కువ మంది స్టాఫ్ని పెట్టుకున్నారనుకోండి, స్టార్టింగ్ నుంచి మీకు జీతాల రూపంలో చాలా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువ లెవెల్లో మినిమం ఎంప్లాయీస్తో చాలా బాధ్యతను మీరు స్వీకరించి, అంటే అకౌంట్స్ లాంటివన్నీ మీరే చూసుకుంటూ మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఆ బిజినెస్ మీద మీకు అవగాహన ఉంటుంది, ఎంప్లాయీస్ చేస్తున్న పనుల పట్ల కూడా కంట్రోల్ ఉంటుంది, అండ్ మీ బిజినెస్ ఎలా వెళ్ళాలో అని మీరు నిర్దేశించుకున్నారో ఆ వైపే వెళ్తూ ఉంటారు. ఇంకో విషయం అండి, విజయం అవకాశాల వైపు పరిగెడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది చాలామంది యూత్లో చూస్తూనే ఉన్నాం. అది ఎప్పుడూ పనికిరాదు. అంటే క్రమశిక్షణ, పని, ఈ రెండు సమంగా వెళ్తున్నప్పుడే సక్సెస్ అనేది మన వెంట వస్తుంది. ఇది నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నది. సక్సెస్ పొందాలి అంటే మానసికంగా, భౌతికంగా ప్రతిరోజు మనం చేరుకోవాల్సిన గోల్ని తలుచుకుంటూ ఓ పిక్చర్ని వేసుకొని దాన్ని ఊహిస్తూ దాన్ని పూర్తి చేశామంటే విజయం తప్పక మన సొంతం అవుతుంది. అంతేనా? वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।